చలముగా చేసేదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. సుడిగాలైనను నిశ్చలముగా చేసేదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. గడిచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు. సదా నాతోనే ఉన్నావు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. నన్ను చుట్టిన లెమ్మని సెలవించెదవు, యెహోవా రాఫా. నీవే నా స్వస్థత. వ్యాధి నన్ను చుట్టిన లెమ్మని సెలవించెదవు, యెహోవా రాఫా. నీవే నా స్వస్థత. కాలము నాతో ఉన్నావు, నీరు నా తోడు నడుచుచున్నావు. సదా నాతోనే ఉంటావు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. సగమంతా స్వరమెత్తి ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. సంగమంతా రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా. Come on, declare the name of the Lord. ఓ వ్యాధి నీ శిరస్సు వంగెనే, నాపై నీ అధికారం చెల్లరే. రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్ధిల్లదు. ఓ వ్యాధి నీ శిరస్సు వంగెనే, నా
నాపై నీ అధికారం చెల్లదే. రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్తిల్లదు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. Yes, Lord, we worship you, Jesus. Lord, every sickness, Lord, every trial, every difficult situation is under your feet, O Lord. Hallelujah, hallelujah. We declare it in the name of Jesus. యేసు నీకు స్తోత్రం. అది ఏ వ్యాధైనా, అది ఏ రోగమైనా, ఏ ప్రతికూల పరిస్థితి అయినా అది నీ పాదముల క్రింద అయ్యా నీకు స్తోత్రం. దేవా, అపవాదిని శీఘ్రముగా మా పాదముల కింద త్రొక్కి అధికారం ఇచ్చిన వాడు నీకు స్తోత్రమని సంఘమంతా మీ చేతులు ఆయన వైపు చాపి యేసు నీకు స్తోత్రం. హల్లెలూయా. నా పరిస్థితుల్లో నేను మాట్లాడుతున్నాను, నా మీద ఎగసి పడుతున్న అలలతో నేను మాట్లాడుతున్నాను. సర్వాధికారం కలిగిన దేవా యేసు నీకు స్తోత్రం. అవి నీ పాదముల క్రిందే. గొప్ప రాజా నీకు స్తోత్రం. హల్లెలూయా. We lift your name above all names. We magnify your name. Hallelujah, hallelujah. సంగమంతా స్వరమెత్తి దేవానికి స్తోత్రం. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదము క్రిందనే. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదము క్రిందనే. మన వాక్య ధ్యానాంశము ద లార్డ్, ప్రభువు అనే అంశానికి వచ్చి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 3వ వచనాన్ని ఈరోజు మన ధ్యానం కొరకై మనం చదువుదాం. ఆయన జనములను ప్రేమించును, ఆయన పరిశుద్ధులందరూ నీ వశమునందురు, వారు నీ పాదముల యొద్ద సాగిలపడుదురు, నీ ఉపదేశమును అంగీకరింతురు. The Lord loves his people and protects those who belong to him. So we bow at his feet and obey his commands. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ద్వితీయోపదేశ కాండములో ఈ యొక్క 33వ అధ్యాయం మనం చూస్తే ఇది దైవజనుడైన మోషే మృతి నొందక మునుపు అతడు ఇశ్రాయేలును దీవించిన విధము ఇది. అంటే ఇశ్రాయేలీయులను దైవజనుడైనటువంటి మోషే చనిపోవటానికి ముందు దీవించాడు. ఒక్కొక్క గోత్రాన్ని దేవుడు దీవిస్తూ వచ్చాడు. అలా దీవించటానికి ఆయన చేసిన పని ఏమనగా, దేవుని వాక్యాన్ని మనం చూస్తే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు లేక ప్రభువు ఎలాంటివాడు అనే విషయానికి మనం వస్తే, ఆయన ప్రభువు ప్రేమించును. ద లార్డ్ లవ్స్. దేవుడు ఎలాంటి వాడిగా ఉన్నాడంటే మనందరినీ కూడా అత్యధికంగా అద్భుతంగా ఆయన ప్రేమించేవాడిగా ఉన్నాడు. చూసారా, దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని
ఎరుగడు. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయము 8-9 వచనాలు మనం చదువుకుందాం. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణము నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతుల నుండి మిమ్మల్ని విడిపించెను. 9వ వచనం. కాబట్టి నీ దేవుడని యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలు అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధన స్థిరపరచువాడును 1000 తరముల వరకు కృప చూపువాడును నమ్మదగిన దేవుడనియు తను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగముగా నశింపచేయుటకును వానికి దండము విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను. దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే, బట్ ద లార్డ్ లవ్డ్ you and wanted to keep the promises that he made to your ancestors. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే దేవుడు ఎలాంటి వాడిగా ఉన్నాడంటే, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలు అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధన స్థిరపరచువాడు 1000 తరముల వరకు కృప చూపువాడు నమ్మదగిన దేవుడనియు ఈ విషయం మనకు చెప్తుంది. అంటే యెహోవా మిమ్మును ప్రేమించువాడు, యెహోవా మిమ్మును ప్రేమించువాడు. ఎవరు ఎవరిని ప్రేమిస్తారు అంటే, దేవుడేమో ఇశ్రాయేలు ప్రజలను ప్రేమిస్తున్నాడు. ఇక్కడ మీరందరూ కూడా ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ప్రేమిస్తున్నాడు అంటే దేవుడు ప్రేమామయుడు. ప్రేమించటం మాత్రమే కాదు, ఆయన దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి ఐగుప్తు రాజు చేతిలో నుండి మిమ్మల్ని విడిపించువాడు. హీ లవ్స్ అండ్ హీ రెస్క్యూస్. ఆయన ప్రేమిస్తాడు, ఆయన తప్పిస్తాడు లేక విడిపిస్తాడు. దేవుడు ఎలాంటి వాడంటే, ఆయన గుడ్డివారి కన్నులు తెరవ చేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. అదే యెహోవా నీతిమంతులను ప్రేమిస్తాడు, కృంగిన వారిని లేవనెత్తుతాడు, గుడ్డివారి కన్నులు తెరుస్తాడు. దేవుడు ప్రేమిస్తాడు, ప్రేమిస్తే ఆయన గుడ్డివాళ్ళ కళ్ళు తెరుస్తాడు, తర్వాత కృంగిన వారిని లేవనెత్తుతాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఆయన మనలను లేవనెత్తే దేవుడు. హల్లెలూయా. ద లార్డ్ లవ్స్ ద రైచస్. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. మీరు నీతిమంతులా అయితే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. మీరు నీతిమంతులుగా ఉన్నారు అని అంటే చాలు, దేవుడు మిమ్మల్ని ప్రేమించటానికి ఆయన వెనకబోడు. ఆయన తప్పకుండా ఏం చేస్తాడంటే, మిమ్మలను తన కృప చేత తన దయ చేత మిమ్మలను ప్రేమించేవాడుగా ఆయన ఉంటాడు. కాబట్టి ఆయన ప్రేమ ఎంత గొప్పది అంటే వర్ణించలేనంత గొప్పది. హల్లెలూయా. ఓ రోజు యేసుక్రీస్తు ప్రభువారు సమాజ మందిరంలో ఆయన వచ్చి వాక్యాన్ని బోధిస్తున్నాడు. అక్కడ ఒక స్త్రీ ఉంది. ఆమె 18 సంవత్సరాల నుంచి కూడా నడుము వంగిపోయి ఉంది. ఆమె ఎంత మాత్రం చక్కగా నిలబడలేదు. అలాంటి స్త్రీ అక్కడ ఉంది. ఆమె నడుము వంగిపోవటానికి ఆమె అనుకుంటుంది, నా నడుము వంగిపోవటానికి ఎవరు కారణం అంటే, నాకున్న బలహీనతే, నేను నీరసంగా ఉంటాను కదా, నేను బలహీనంగా ఉంటాను కదా, నేను కొంచెం వీక్ కదా, అందుకనే నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది అని అనుకుని నడుము సడన్గా వంగిపోయింది. పైకి లేవటం కష్టం అయిపోతుంది. కొన్నిసార్లు అంటే ఈ బ్యాక్ ఏమైపోయిందంటే ఫ్రోజన్ బ్యాక్ అనమాట. అది ఏమైపోయిందంటే ఇక కదలకుండా అదేమైపోయిందంటే అలాగా సీజ్ అయిపోయింది. అలాగా అది వంగిపోయింది. వంగిపోయినటువంటి ఆ బ్యాక్ అలా వంగిపోవడానికి ఎవరు కారణమో తెలుసా? అపవాది కారణం అనమాట. అంటే అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆమె చూసి ఆమెది చేతులోంచి ఆమెలో ఉన్న అపవాదిని గద్దించి ఆయన ఏం చేశాడంటే, ఆయన వెళ్ళి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహింపరుస్తుంది. అంటే అప్పటి వరకు ఆమె సమాజ మందిరంలో ఉన్నా ఏం చేయట్లేదు, దేవుణ్ణి. చాలామంది చర్చిలో ఉంటారు కానీ దేవుడు వారు ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించినటువంటి దాఖలాలు మనకు కనబడవు. ఏదో వస్తారు, అలా కూర్చుంటారు, కాస్త వాళ్ళకి కాసేపు కూర్చుని అలాగే వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని
పూర్తిగా మనపూర్వకంగా దేవుని ఆరాధించరు అనమాట. ఏదో వాళ్ళు అలాగ వచ్చి కూర్చుంటే వాళ్ళకి ఏదో దీవెన వస్తుందని వాళ్ళు నమ్మకంతో వచ్చి కూర్చుంటారు, వెళ్ళిపోతారు. కానీ దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు, ఏమే ఎన్నడూ కూడా దేవుని మహిమపరచలేదు. ఎందుకంటే ఆమెకున్నటువంటి బ్యాక్ ఎలా ఉందంటే భయంకరంగా ఉంది. అయితే యేసయ్య చేతులంచగానే చక్కగా నిలబడింది. హల్లెలూయా, ఆమేన్. ఈరోజు మీరు అందరూ కూడా చక్కగా నిలబడాలని నేను కోరుతున్నా. నాకేమైంది పాస్టర్ గారు, వీఆర్ ఓకే, అవర్ బ్యాక్ ఈజ్ ఆల్సో ఓకే అని మీరు అనొచ్చు. కానీ దేవుని బిడ్డలారా, ఎన్నో విషయాల్లో మీకు కనబడటానికి మా బ్యాక్ ఓకే అంటున్నారు, కానీ మీరు ఎన్ని విషయాలు కృంగిపోయారో, ఏ విషయాలు వంగిపోయారో, ఏ విషయంలో మీరు బాధపడుతున్నారో, దేవుడేమన్నాడంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ స్త్రీ మీద చేతులు ఉంచినట్టుగానే మీ మీద కూడా నేను చేతులు ఉంచుతా. మిమ్మల్ని నేనేం చేస్తానంటే కృంగినటువంటి మిమ్మల్ని నేను ప్రేమించాను కాబట్టి నేను మిమ్మల్ని విడిపిస్తాను. మిమ్మల్ని ఏం చేస్తానంటే నేను నిలబెడతాను. నేను ప్రేమించాను, ఆ తర్వాత మిమ్మల్ని ఏం చేస్తానంటే సరి అయినటువంటి రీతిలో మిమ్మల్ని నిలబెడతానని ప్రభు చెబుతున్నాడు. కాబట్టి దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ది లార్డ్ ఓపెన్స్ ద ఐస్ ఆఫ్ ద బ్లైండ్. ఆయన ఏం చేస్తాడంటే గుడ్డివారి కన్నులు తెరవజేసేవాడు. యోహాను సువార్త 9వ అధ్యాయం 7వ వచనములో నీవు సిలోయమును కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పాను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను. ఈ సిలోయమను కోనేటి దగ్గరికి వెళ్ళినటువంటి గుడ్డివాడు ఏం చేశాడంటే తన యొక్క కళ్ళ మీద యేసయ్య భూమి మీద నేల మీద ఉమ్మివేసి దాన్ని బురద చేసి తన కళ్ళకు పూసి నువ్వు ఇప్పుడు వెళ్ళి అదిగో ఆ కోనేట్లో కడుక్కో అన్నాడు. వెళ్ళి అతను కడుక్కున్నాడు. కడుక్కున్నప్పుడు అతను చూపు గలవాడై వచ్చాడు. హల్లెలూయా. చూడండి, వెళ్ళటమేమో గుడ్డోడికి వెళ్ళాడు, కళ్ళు కనపడకుండా వెళ్ళాడు. కడుక్కోగానే చూడటం స్టార్ట్ అయింది. దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు, మళ్ళీ మనం కడుక్కోవటం ద్వారా మన మనోనేత్రాలు వెలిగించబడతాయి. మన హృదయాలు కడుక్కోవటం ద్వారా మన మనోనేత్రాలు వెలిగించబడతాయి. యేసుక్రీస్తు ప్రభువారి పుట్టి గుడ్డివాని కన్నులు తెరిచాడు. అందుకనే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఏమంటారంటే పుట్టి గుడ్డివాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకం పుట్టినప్పటి నుంచి వినబడలేదు. అసలు పుట్టింది మొదలుకొని ఏదో పార్షియల్ బ్లైండ్ అంటే ఏదో చూస్తున్నాడు అంటే అది వేరే. అసలు పుట్టింది మొదలుకొని వీడు బ్లైండ్, ఈ వ్యక్తి ఈరోజు చూస్తున్నాడు అని చెప్పేసానంటే అది ఎంత అద్భుతమైనటువంటి విషయం. ఏదో వినటానికి మామూలుగా అనిపించవచ్చు. ఒక గుడ్డివాడు చూడటం అనేది మామూలు విషయమా? మగవాడు మాట్లాడడం అనేది మామూలు విషయమా? చెవిటివాడు వినడం అనేది మామూలు విషయమా? మగవాడు మాట్లాడడం అనేది మామూలు విషయమా? దేవుని బిడ్డలారా, చెవిటివాడు వినటం అనేది కూడా మామూలు విషయం కాదు. ఈ అద్భుతమైనటువంటి కార్యాన్ని యేసయ్య చేశాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అంటాడు, ఆయన చాలా కాలం క్రిందట నా యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లయ్యే అన్నాడు అని ఇర్మియా అంటాడు. ఏమన్నాడయ్యా అని అంటే ఇర్మియా గ్రంథం 31:3లో శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను. ఎలాంటి ప్రేమతో ప్రేమిస్తున్నాను? శాశ్వతమైన ప్రేమతో. తల్లిదండ్రులు మనం మాట వింటే ప్రేమిస్తారు, మాట అనకపోతే ప్రేమించరు. వాళ్ళు నచ్చినట్టు ఉంటే ప్రేమిస్తారు, లేకపోతే ద్వేషిస్తారు. అది పేరెంట్స్. భార్య కూడా మనం సంపాదిస్తూ అన్నీ చక్కగా అన్నీ తీసుకొచ్చి ఇస్తే నా భర్త అంత మంచోడు లేడు అని అనుకుంటుంది ఆమె. రూపాయి కూడా తీసుకురాకుండా ఇంట్లో కూర్చొని అనుకో వీడంత చేతగానో లేడు అని ఏ భార్య అయితే పొగిడిందో ఆ భార్య అంటది అట్లా. కాబట్టి దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు, మనుషుల ప్రేమలో ఏంటంటే తారతమ్యాలు ఉంటాయి, హెచ్చు తగ్గులు ఉంటాయి. కొన్నిసార్లు చాలా ఏముంటుందంటే డీప్గా ప్రేమించినట్టుగా కనబడుతుంది, కొన్నిసార్లు ప్రేమ అనేది లేనటువంటి పరిస్థితి కనబడుతుంది, తగ్గిపోయినట్టుగా కనబడుతుంది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మిమ్మల్ని అందరూ కూడా ఏ ప్రేమతో ప్రేమిస్తున్నారంటే శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను, విడువక నీ ఎడల కృప చూపుతున్నాను.
ప్రేమ చూపిస్తున్నాను, కృప చూపిస్తున్నాను. కృప. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరికి కూడా దేవుడు ఏం చూపిస్తున్నాడంటే కృప చూపిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం సజీవులుగా ఉన్నామండి. ఉన్నాం. అయితే సజీవులుగా ఉన్నటువంటి మనమందరం కూడా దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమ అంటే, యేసయ్యకి ఎంత ప్రేమ అంటే, మన మీద ఆయన చూపించిన ప్రేమతో ఆయన ఏం చేశాడంటే, మన శత్రువులమై ఉండగా, మనం భక్తిహీనులమై ఉండగా, మనం బలహీనులమై ఉండగా యేసయ్య మన కొరకు తన ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు. కనుక ఎంత ప్రేమ గలవాడంటే, దేవుడు ప్రేమామయుడు, ప్రభు ప్రేమ గలవాడు. కాబట్టి ప్రభు ప్రేమ రుచి చూచిన వాళ్ళు ప్రభు మందిరంలోకి రాకుండా, ప్రభు సన్నిధిలో ఉండకుండా, ప్రార్థించకుండా, దేవునితో గడపకుండా, దేవుని సన్నిధిలో వాళ్ళు సమయాన్ని వెచ్చించకుండా ఉండలేరు. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు మరి నేనేం చేయాలి? ఆయన నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టాడు. ఐగుప్తులోని ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడు. నీతిమంతులను ప్రేమించేవాడు. ప్రేమించాడంటే అద్భుతాలు చేస్తాడు, అసాధారణమైన కార్యాలు ఆయన చేస్తాడు. శాశ్వతమైన ప్రేమను యేసయ్య మీకు నాకు అందరికి కూడా చూపిస్తున్నాడు. ఇలా చూపిస్తున్నటువంటి ప్రేమను పొందుకున్నటువంటి మనం అందరం కూడాను ఏం చేయాలంటే, మనం కూడా అంతగా కాకపోయినా కొంతైనా ప్రేమించాలి కదా. ఆయన ప్రేమ ఏమో అమోఘమైంది. ఆయన ప్రేమించటం అనేటటువంటిది ఆయన గొప్పతనం. ఆయన మనం ప్రేమించాడు. మనం కూడా తిరిగి అంతగా ప్రేమించలేం, అంతలా ప్రేమించలేము ఆయన్ని. కాబట్టి అయినా సరే మనం ట్రై చేసి మనం కూడా ప్రేమించటం అనేది మంచిది. చూడండి, ఆయన సన్నిధిలో ఆయన ప్రేమించేటటువంటి మనుషులు ఎలా ఉంటారో తెలుసా? ఆయన సన్నిధిలో గడుపుతారు. తర్వాత వాళ్ళేమో చక్కగా దేవుని వాక్యాన్ని అధ్యయనం చేసుకుంటారు. తర్వాత దేవుని మందిరానికి వస్తారు, దేవుని పనుల్లో పాల్గొనేటువంటి వారుగా ఉంటారు. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే పరిచర్య చేస్తారు. ప్రభు సన్నిధిలో వారికి ఉన్న కష్టాలన్నీ కూడా ఆయన దగ్గర మొరపెట్టుకుంటారు. ప్రభు ప్రేమ ఎంత గొప్పది అంటే వర్ణించలేనంత గొప్పది. ఇక రెండోది ఏంటంటే, ప్రభు కాపాడును. ద లార్డ్ ప్రొటెక్ట్స్. ప్రభు ఏం చేస్తాడంటే మనల్ని కాపాడుతాడు. ఎందుకంటే ప్రేమిస్తున్నాడు కదా, అందుకనే మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 33:3 ఆయన జనములను ప్రేమించును, ఆయన పరిశుద్ధులందరూ నీ వశమున నుందురు, వారు నీ పాదముల యొద్ద సాగిలపడుదురు, నీ ఉపదేశము అంగీకరింతురు. IRVలో చదువుతున్నాను, ఇండియన్ రివైజ్డ్ వర్షన్. నిజంగా ఆయన ఆ ప్రజలను ప్రేమిస్తాడు. ఆయన పరిశుద్ధులంతా నీ చేతిలో ఉన్నారు, వారు నీ పాదాల దగ్గర వంగి నీ మాటలు విన్నారు. అంటే ఆయన పరిశుద్ధులంతా నీ చేతిలో ఉన్నారు. Deuteronomy chapter 33:3 The Lord loves his people and protects those who belong to him. So we bow at his feet and obey his commands. మేమేం చేస్తున్నాం అంటే, ఇదిగో ఆయన మమ్మల్ని ప్రేమిస్తున్నాడు. The Lord protects those who belong to him. ఆయనకి ఎవరైతే చెందుతారో అలాంటి వారిని ఆయన ఏం చేసేవాడిగా ఉన్నాడంటే, తప్పకుండా ఆయన కాపాడే దేవుడుగా ఉన్నాడు. ఇక్కడ ఆల్ హిస్ హోలీ వన్స్ ఆర్ ఇన్ హిస్ హ్యాండ్స్. ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి వారందరూ కూడాను ఎక్కడున్నారంటే ఆయన చేతుల్లో ఉన్నారు. ఎవరైతే ఆయన చేతుల్లో ఉంటారో చేతుల్లో ఉన్నటువంటి వాళ్ళని దేవుడు ఏం చేసేవాడుగా ఉన్నాడంటే కాపాడే దేవుడు. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే 2వ దినవృత్తాంతముల గ్రంథము 30:12 యెహోవా ఆజ్ఞను బట్టి రాజును అధిపతులను చేసిన నిర్ణయమును నెరవేర్చినట్లు యూదాలోని వారికి మనసు ఏకము చేయుటకే దేవుని హస్తము వారికి తోడ్పడెను. ప్రియమైనటువంటి వారులారా, దేవుని హస్తము వారికి తోడయుండెను. దేవుడు వారిని కాపాడుచుండెను. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే సహాయము చేయు కరుణాహస్తము అని నెహెమ్యా గ్రంథములో నెహెమ్యా అంటాడు, అయ్యా నీ చేతులు ఎలాంటివంటే, ఇక్కడేమో దినవృత్తాంతాల్లో దేవుడేమో ప్రజలకి ఆయన ఏం చేస్తున్నాడంటే సహాయం చేస్తున్నాడు. అంటే దేవుని హస్తం వారికి తోడుగా ఉంటుంది. అలాగే వాళ్ళేమో దేవుని వశములో ఉన్నారు. అంత మాత్రమే కాకుండా దేవుడు మాకు సహాయం చేస్తాడు. ఆయన కరుణాహస్తం. ఇదిగాక
నాకు సహాయం చేయి దేవుని కరుణాహస్తమును గురించి. దేవుని హస్తం ఎలాంటిదంటే కరుణాహస్తము. దేవుని కరుణాహస్తం. హల్లెలూయా. ఈ కరుణాహస్తం ఉందో చూసారా, ఇది మనకు తోడుగా ఉంటే మనం ఏ పని పూనుకున్నా కానీ దేవుడు మనకు సహాయం చేస్తూనే ఉంటాడు. 37వ కీర్తన 24వ వచనంలో యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతని నేలను పడినను లేవలేకయుండడు. దో హీ ఫాల్స్ he shall not be utterly cast down, for the Lord grasps his hand in support and upholds him. దేవుడు అతను చెయ్యి పట్టుకుని పైకి లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరు కూడా ఎవరి చెయ్యి వైపు చూడాలో తెలుసా? యేసయ్య చేతి వైపు చూడాలి. మీకు హెల్ప్ చేయగలిగిన చెయ్యి ఎవరిదో తెలుసా? యేసు ప్రభు వారి చెయ్యి. వేరే వాళ్ళ చేతులు హెల్ప్ చేయవు. వచ్చే హెల్ప్ని ఆపేసే చేతులు ఉంటాయి, కొన్ని జరగాల్సిన కార్యాలను జరగనేయకుండా అడ్డుపడే చేతులు ఉంటాయి, వచ్చేదాన్ని రానియకుండా చేసేటటువంటి చేతులు ఉంటాయి కొన్ని. మీరు ఆయన దగ్గరికి వచ్చి దీన మనసు కలిగి కూర్చుంటే చాలు. ఎలా కూర్చోవాలి? అహంకారము గర్వము అనేవి ఉన్నాయనుకో ఆయన ఏమి చేయడు. ఎవరు ఎంతగా చక్కగా దీన మనసు కలిగి ఉంటారో, తగ్గింపు కలిగి ఉంటారో అంతగా దేవుడు వాళ్ళ కోసం దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కీర్తనల గ్రంథం 104వ కీర్తన 28వ వచనంలో నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొనును, నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. ఈ గుప్పిలి దేవుడు మన కోసం ఇంచుమించు రోజు విప్పుతా ఉన్నాడు. మన అవసరాలన్నీ దేవుడు తీరుస్తున్నాడు. ఎవరైనా హల్లెలూయా ఏం చెప్తే పంచుతాం. ఈరోజు మన అవసరాలన్నీ తీర్చడానికి ఆయన గుప్పిలు విప్పాడు. గుప్పిలు విప్పగానే మనం మంచి వాటిని తింటాం, మనకు తృప్తి కలుగుతుంది. ఈ మానవ జీవితం క్షణికమైనది. ఈ మానవ జీవితం తాత్కాలికమైనది. క్షణికుడు శాశ్వతుడవ్వాలంటే, క్షయుడు అక్షయుడవ్వాలంటే ఇదిగో క్షయుడు అక్షయుడిని కలుసుకోవాలి. ఈ అక్షయుల్లో ఉన్నటువంటి అక్షయత క్షయుల్లోకి వస్తుంది. నిరంతరం జీవించే ఆ నిత్య జీవం ఆయనలో ఉంది. మనమేమో 100 సంవత్సరాలు జీవించే జీవితమేమో మనకు ఉంది. ఆయనేమో యుగ యుగాలు జీవించే జీవితం ఆయనకుంది. ఈ క్షణికుడు, ఈ తాత్కాలికమైనటువంటి వాడు, అంతలో కనబడి కొంతలో మాయమైపోయేవాడు, ఆవిరిలాంటివాడు, నీటి మీద బుడగలాంటి వాడు, త్రాసు మీద ధూళి లాంటి వాడు. అక్షయంలో ఉన్నటువంటి అక్షయత క్షయంలోకి వచ్చి క్షయుణ్ణి అక్షయుడిగా చేసింది. అందువల్ల ఇప్పుడు మనకు నిత్య జీవం అనేది దక్కింది. కాబట్టి మనము నశించము. నా చేతిలో నుంచి మిమ్మల్ని అపహరించేవాడు ఎవరు కూడా మిమ్మల్ని అపహరించలేరు అని ప్రభు చెబుతున్నాడు. హల్లెలూయా. అలాగే ఇక చివరి మాట ఏంటంటే ద లార్డ్ గివ్స్. ప్రభు ఇచ్చును. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 3వ వచనం. ఆయన జనులను ప్రేమించును, ఆయన పరిశుద్ధులందరూ నీ వశమునందురు, వారు నీ పాదముల యొద్ద సాగిలపడుదురు, నీ ఉపదేశమును అంగీకరింతురు. దేవుడు మనకి ఏమిస్తాడు అంటే ప్రభు మన దిశను నిర్దేశిస్తాడు. ఆయన ఏ విధంగా నడవాలో, ఎటువైపు మనం వెళ్ళాలో, ఎటువైపు మనం చూడాలో, ఎటువైపు వెళితే మనకు మంచిదో అనే విషయాన్ని దేవుడు మనకు తెలియపరుస్తాడు. అంటే హీ గివ్స్ us direction. ఆయన ఏం చేస్తాడంటే మనకి ఏ వాక్యం కావాలో మనకు తెలియజేస్తాడు. అండ్ హీ గివ్స్ us direction. అంటే మన దిశను నిర్దేశిస్తాడు. మనం ఎటువైపు వెళ్ళాలో మనకు తెలియచేస్తాడు. ఆయన తెలియజేసినటువంటి అడుగు జాడల్లో మనం నడవాలి. మనల్ని ఏ దారిలో వెళ్ళాలో చక్కగా మనం చూపిస్తూ మన జీవితంలో మనం ఏ టైంలో ఏం కావాలో అనేది అన్నీ ఇస్తాడు. బాల్య దినాల్లో, యవన దశలో ఏం కావాలంటే ఒక వ్యక్తికి విద్య కావాలి, అది దేవుడు ఇస్తాడు. రెండవది యుక్త వయసులోకి వచ్చిన తర్వాత విద్య అభ్యాసం అయిపోయి కాస్త ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత ఆ వ్యక్తికి ఎవరు కావాలంటే తోడు కావాలి. తోడు కావాలని దేవుడు ఏమి చేస్తాడంటే సర్టన్ ఏజ్ వచ్చేసరికి కరెక్ట్గా నువ్వు వర్క్ చేసి రైట్ టైంలో నువ్వు అన్నీ కూడా ఫినిష్ చేసుకుని ఒక
డిగ్రీ చదివేటప్పుడు దానికి ఒక వయసు ఉంటుంది, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు ఒక వయసు ఉంటుంది, అలాగే ఉద్యోగ స్థాయిలోకి వచ్చేసరికి ఒక వయసు ఉంటుంది. ఆ వయసులో అన్ని కూడా కంప్లీట్ చేసుకుంటే చక్కగా నీవు స్థిరపడగలుగుతావు. మనకు నడిపింపిచ్చేవాడు, ఆ తర్వాత మనకి వనరులు సమకూర్చేవాడు, ఆ తర్వాత యుక్త వయసులో తండ్రికి ఆలోచన వచ్చింది పెళ్లి చెయ్యాలని. చాలా మందికి ఇలాంటి ఆలోచనలు ఉండవు. తల్లిదండ్రులు వాళ్ళు ఎప్పుడు సరదాగా తిరగదామనే చూస్తారు కానీ పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలని చూడరు. ఇది పెద్ద సమస్య. వీళ్ళతో అందరూ ఒకలాగా ఉండరు, పిల్లల కోసం ఆలోచన చేస్తూనే ఉంటారు కానీ వీళ్ళు యొక్క ఆలోచన విధానం అనేటటువంటిది మార్చరు. అందుకనే వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మనం అందరం కూడా చేయాల్సిన అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అబ్రహాము తన కుమారుడికి పెళ్లి చేయాలని అబ్రహామే ఆలోచన చేసి, అబ్రహామే తన యొక్క సేవకుడిని ఎలియాజను పంపించి రెబ్కాని తీసుకొచ్చి పెళ్లి చేసి అతను ఒక స్థాయిలోకి నడిపించిన వ్యక్తిగా ఉన్నాడు. ఇస్సాకు యుక్త వయసులోకి వచ్చినప్పుడు అతనికి ఇచ్చాడు. ఎవరిని ఇచ్చాడు? రెబెకాని ఇచ్చాడు. మన జీవితంలో కూడా ప్రభు ఏం చేసేవాడంటే, హీ గివ్స్ హిస్ డైరెక్షన్. ఇచ్చే ఆ నడిపింపు ఉంది చూసారా, ఆ ఏ విధంగా మనం నడవాలనేది మనం నడిపింపిస్తాడు కదా. ఆ నడిపింపు ద్వారా మనం ఎట్టేళ్లలో ఏం చేయాలో ఎలా ఉండాలో అన్నీ కూడా తెలిసిపోతాయి అన్నమాట. కాబట్టి ఇస్సాకు విషయంలో అలా జరిగింది. కాబట్టి దేవుడు ఇలా చెప్పుకుంటూ వస్తే ఎన్నో విషయాలు ఉన్నాయి. అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు. కాబట్టి అడిగే వాటిని మాత్రమే కాదు, ఊహించే వాటిని మాత్రం వాటికంటే ఎక్కువ చేయగలిగిన వాడు. కాబట్టి అందుకనే ఆయన ఇచ్చేవాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఒక దేవుడు ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడు? ప్రేమించే దేవుడు, ప్రేమించే ప్రభువు, రెండవది కాపాడే ప్రభువు, మూడవది నడిపించేటటువంటి ప్రభు, అంటే ఇచ్చే ప్రభు. వారికి ఏమి ఇస్తాడంటే నడిపింపునిస్తాడు. అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ప్రభు సన్నిధిలో సాగిలపడి ఆయనకు నమస్కరించి ఆయన ఆరాధన చేస్తున్నారు. కాబట్టి మీరు నేను అందరం కూడా ఇప్పుడు ప్రభువా మీరేం చేస్తున్నారు? మమ్మల్ని ప్రేమించారు, తర్వాత ఇంకేం చేశారు? మమ్మల్ని కాపాడారు, మాకేమో చక్కటి నడిపింపును మాకిస్తున్నారు, ఒక్కొక్క వయసులో ఏమి కావాలో అన్నీ కూడా మాకు సమకూరుస్తున్నారు, ఇవన్నీ కూడా మాకు చేస్తున్నందుకు మీకు వందనాలు స్వామి అని చెప్పి మనం చేయగలిగినటువంటి పనులను మనం చేయాలి. అలా చేయటానికి తల్లిదండ్రులుగా ప్రతి బిడ్డ కూడా ఆధ్యాత్మికంగా ప్రార్థనాపూర్వకంగా దేవుని సముఖంలో ప్రార్థన చేసుకోవాలి. అలా చేస్తూ దేవుని యొక్క కార్యాల్లో మనం ముందుకు సాగడానికి కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు సహాయం చేయును కాక. అందరం కూడా ఓ నిమిషం తలలు వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీ ప్రేమ కొరకు వందనాలు, దయ కొరకు వందనాలు, నీ కనికరం కొరకు వందనాలు స్వామి, నీ ఆశీర్వాదాల కొరకు వందనాలు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ఇకపోతే రెండో విషయం, ప్రభువా మా దేశాన్ని కాపాడు, మా ప్రజలను కాపాడు నాయన, నీ యొక్క కృప మాకు దయచేయండి. ఆదివారం జరిగే ఆరాధనలు మీ చేతిలో పెడుతున్నాను. మా దేశాన్ని కాపాడండి, మా దేశ పరిస్థితులను మార్చండి. మా కన్న తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తూ నీ చిత్త ప్రకారంగా సమస్తమును కూడా జరిగించి నీ కృప అనుగ్రహించుమని సర్వకృపానిధి యేసు క్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నామా పరలోకపు తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా తోడి నడిపించును గాక. ఆమేన్.